డైలీ వైజ్ కార్మికులు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమ్మె 30 రోజులకు చేరుకున్నది. ఈరోజు రేపు ఎల్లుండి 72 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏ కేంద్రాల వద్ద దిగ్బంధనం, అట్లాగే ఐటీడీఏల ముందు ధర్నాకు జేఏసీగా పిలుపునిచ్చారు. హాస్టల్ డైలీ వైజ్ కార్మికుల యొక్క న్యాయమైన కోరికలను, న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎక్కడైనా ప్రభుత్వాలు కార్మికుల యొక్క జీతాలు పెంచుతాయి, కానీ దౌర్భాగ్యం ఏంటిదంటే అధికారుల నిర్లక్ష్యము, పాలకుల యొక్క నిర్లక్ష్యము మా ఆదివాసీ గిరిజనులు ఎవరైతే హాస్టల్ డైలీ వైజ్ పనిచేస్తున్నారో ఈ ప్రభుత్వం ఉల్టా జీతాలు తగ్గిస్తున్నది. ఇది ఎక్కడి న్యాయం అనే దాని గురించి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. హాస్టల్లో ప్రతి పిల్లవాడికి కనీస సౌకర్యాలు, రోజువారీగా ఫుడ్డు, ప్రతి పిల్లవాడు నా పిల్లవాడుగా అని మా ఆదివాసీ పిల్లల్ని హక్కున చేర్చుకొని వాళ్ళకు బువ్వ పెడుతున్నటువంటి, వాళ్ళ సౌకర్యాలు చూస్తున్నటువంటి మా కార్మికుల యొక్క కొట్టడం సరైంది కాదు. కాబట్టి వెంటనే వీళ్ళ సమస్యల్ని పరిష్కరించాలా, పే స్కేల్ని అమలు చేయాలా, జీవో నంబర్ 64ను రద్దు చేయాలా, అట్లాగే కనీస వేతనం ఇవ్వాలనే దాని గురించి సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, కానీ ప్రభుత్వాలకు బుద్ధి వస్తలేదు.